వర్ధిల్లాలి నూతన వ్యవసాయక విప్లవం వర్ధిల్లాలి. ఇప్పుడు మన సభా అధ్యక్షులు కామ్రేడ్ ఎల్ విశ్వనాథం గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అన్నలు అక్కలు, మన హక్కుల కోసము పాలంచ పట్టణాన్ని పాలంచ పట్టణ ప్రజలు చూసేటట్టుగా మన గోడు, మన గోస, మన బాధని ఈ పట్టణ ప్రజలకు తెలవడం కోసం ఈ పట్టణంలో పెద్ద ప్రదర్శన నిర్వహించినాం. మన బాధని మనం ఇవ్వలేకపోతే లో వారు వస్తారు. అట్నే మన రాష్ట్ర కార్యదర్శి సాధనేని వెంకటేశ్వరరావు గారు కూడా వారితో ఉన్నారు పట్నంలో, వారు కూడా వస్తారు. ఇంకొక 5-10 నిమిషాలలో మన బహిరంగ సభలో వాళ్ళు పాల్గొని వాళ్ళు ప్రసంగిస్తారు. ముందుగా బంగారు మాయలేడులు అన్న పాట మన నిర్మలక్క పాడుతుంది. ముందుగా అరుణోదయాలు రావాల్సిందిగా కోరుతున్నాం, పాట పాడవలసిందిగా. Chorus. అన్నలు అక్కలు, ఇప్పుడు మన జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్కే ముక్తార్ పాషా గారిని ప్రసంగించేందుగా కోరుతున్నాను.
సభాధ్యక్షులు కామ్రేడ్ ఎల్ విశ్వనాథం, అలానే ఈ సభకు ముఖ్య వక్తగా వచ్చేసినటువంటి గౌరవనీయులు స్వామి అగ్నివేష్ గారు మరియు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు గారు ఇద్దరు కూడా పట్టణంలోనే ఒక చిన్న పనిలో ఉన్నారు. కొద్ది నిమిషాల్లోనే బహిరంగ సభ వేదిక మీదకి వస్తారని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలానే ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పిఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ కామ్రేడ్ సంధ్యక్క మరియు వేదిక మీద ఉన్నటువంటి ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, ఇతర తోటి కామ్రేడ్స్, ఈరోజు ఇక్కడ పాలంచ పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభకు విచ్చేసినటువంటి ఆదివాసీ గిరిజనేతర పేద అక్కలారా, అన్నలారా, పట్టణ ప్రజలారా, పాత్రికేయ మిత్రులారా, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పాల్వంచ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచ డివిజన్ స్థాయి బహిరంగ సభ ఈరోజు ఇక్కడ మా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ సభ గత వారం రోజులుగా ఈ సభకు సంబంధించినటువంటి ప్రచారాన్ని డివిజన్ వ్యాప్తంగా వివిధ మండలాల్లో, గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానివ్వండి, కేసీఆర్ ప్రభుత్వం కానివ్వండి, ప్రజా సమస్యలపై ప్రధానంగా ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలను ఈరోజు పక్కన పడేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సాధారణ సమస్యలే కాకుండా ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటివి, వాళ్ళ బువ్వా భుక్తి ఆధారంగా ఉన్నటువంటి భూమి సమస్య ఏదైతే ఉందో, అది పోడు భూముల సమస్య కావచ్చు, దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ప్రజల జీవితాలతో, వాళ్ళ భవిష్యత్తుతో ముడిపడినటువంటి ప్రధాన సమస్య అయినటువంటి భూమి సమస్య కేంద్రంగా ఈరోజు ఇక్కడ ఈ బహిరంగ సభను మేము నిర్వహిస్తున్నాం. ఇప్పుడే మా కళాకారులు పాట పాడారు. విమానాశ్రయం ఈ పాల్వంచ పట్టణం పక్కలోనే 2,500 ఆదివాసీల భూములను, వాళ్ళ జీవనాధారమైనటువంటి పోడు భూములను లాక్కొని ఇక్కడ విమానాశ్రయాన్ని నిర్మిస్తాం, చాలా అభివృద్ధి చేస్తాం, విమానాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాలంచ పట్టణం పక్కలోనే వాలబోతున్నాయి, ఇది చాలా గొప్ప అభివృద్ధి అని చెప్పి పాలక ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. ప్రధానంగా ఈ నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు గారు దాన్ని భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసినటువంటిదే. ఇలాంటి అనేక ప్రజా సమస్యలు, దళితులకు 5 ఎకరాల భూమి ఇవ్వాలనేటువంటిది కానివ్వండి, విమానాశ్రయాన్ని ఈ ప్రాంతంలో లేకుండా రద్దు చేయాలనేటువంటిది కానివ్వండి, కేటీపీఎస్, బీటీపీఎస్ లాంటి థర్మల్ పవర్ స్టేషన్ల వల్ల జరగబోతున్నటువంటి పర్యావరణ విధ్వంసం, ప్రజల వ్యవసాయ భూములతో సహా, పంటలతో సహా, ఆరోగ్యాలతో సహా సర్వనాశనం చేస్తున్నటువంటి కలుషిత వాతావరణం ఏదైతే ఉందో, ఇలాంటి అనేక సమస్యల మీద ఈరోజు ఇక్కడ ఈ బహిరంగ సభను మేము నిర్వహిస్తున్నాం. ఇది ఆదివాసీ ప్రాంతం, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో విస్తీర్ణం 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఖమ్మం జిల్లా నైసర్గిక స్వరూపం మరి విస్తృతమై ఉంది. ఇలాంటి జిల్లాలో 12,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం షెడ్యూల్ ప్రాంతంగా ప్రభుత్వ రాజ్యాంగం చట్టాలు పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలిచాను. ఇలాంటి షెడ్యూల్ ప్రాంతంలో రాజ్యాంగపరమైనటువంటి రక్షణ గెట్లు, కవచాలు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో పార్లమెంట్లు, అసెంబ్లీలు, రాజ్యాంగం చేసినటువంటి అనేక చట్టాలు, హక్కులను పాలకులే స్వయాన తుంగలో తొక్కుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, దాని నేపథ్యంలోనే షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన చట్టాల అమలు
పకడ్బందీగా ఉండాలి అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి సమస్యగా ఈ బహిరంగ సభను మేము నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరి దృష్టికి నేను తీసుకురాదలిచాను. అంతేకాకుండా ఆదివాసీల హక్కులు అమలు జరగాలంటే ఆదివాసీలు కనీసం వాళ్ళు నిలబడ్డటువంటి వాళ్ళ చారెడు నేలపైనైనా వాళ్ళు నిలబడగలిగేటువంటి పరిస్థితి ఉండాలంటే స్వయం పాలన మండళ్లు రాజ్యాంగంలో ఏదైతే ఏర్పాటు చేయబడ్డాయో పొందుపరచబడ్డాయో వాటిని ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఈ బహిరంగ సభలో ఒక డిమాండ్గా ఉంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా దృష్టికి తీసుకురాదలిచాను. కేంద్ర ప్రభుత్వం ఏనాడో ఏర్పాటు చేసినటువంటి ఎంపీ దిలీప్ సింగ్ భూరియా నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఒక పార్లమెంటరీ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు ఏవైతే ఉన్నాయో భూరియా సిఫార్సులుగా పేర్కొనబడుతున్నటువంటి దిలీప్ సింగ్ భూరియా కమిటీ సిఫార్సులు అమలు చేయాలి అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి డిమాండ్గా ఈ బహిరంగ సభలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకురాదలిచాను. ఈ ప్రాంతంలో పాలవంచ, కొత్తగూడెం, మనుగూరు ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి. సింగరేణి, భారజలం, కేటీపీఎస్, బీటీపీఎస్ రాబోతుంది. ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి. అది నవభారత్ కావచ్చు, ఇంకా ఇతర ఐటీసీ, బీపీఎల్ కావచ్చు. ఇలాంటి అనేక ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి ఈ పరిశ్రమల్లో, ఫ్యాక్టరీల్లో ఈరోజు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టీకరణ పేరుతో కాంట్రాక్ట్ కార్మికుల రక్త మాంసాలను జూరుకుంటున్నటువంటి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ యాజమాన్యాల యొక్క విషయాలు అవుతున్నాయో ఈ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కూడా ఈ బహిరంగ సభలో ఒక విషయంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకురాదలిచాను. ఇంకా పర్యావరణం, నిర్వాసితుల సమస్య, ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అది విమానాశ్రయం కావచ్చు, థర్మల్ పవర్ స్టేషన్లు కావచ్చు, ఇవాళ సింగరేణి ఓపెన్ కాస్టులు కావచ్చు, ఈరోజు అనేక రకాలుగా దుమ్ముగూడెం ప్రాజెక్టు పేరుతో కావచ్చు, అది సాగునీటి పేరుతో, పరిశ్రమల పేరుతో, అనేక రకాల అభివృద్ధి పేరుతో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకులు అభివృద్ధి పేరుతో చేస్తున్నటువంటిది అది అభివృద్ధి కాదు. ఒక పెద్ద విధ్వంసంగా, ప్రధానంగా ఆదివాసీ, గిరిజన, పేద ప్రజల విధ్వంసంగా ఈరోజు అభివృద్ధి పేరుతో ఈరోజు పాలకులు కార్పొరేట్ కంపెనీలకు, దోపిడీదారులకు, బడా పెట్టుబడిదారులకు, బడా కాంట్రాక్టర్లకు అభివృద్ధి పేరుతో దోచిపెడుతున్నటువంటి ఒక పాలన, ఒక విధానం ఏదైతే అమలు జరుగుతుందో వాటిని బట్టబయలు చేయటం కూడా ఈ బహిరంగ సభ ఉద్దేశాల్లో ఒకటి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకురాదలిచాను. అందుకే మిత్రులారా, ఇలాంటి అనేక సమస్యల నేపథ్యంలో పోలంచ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలను, పేద ప్రజలను ఇప్పుడే స్వామి అగ్నివేష్ గారు వస్తున్నారు, సాదినేని వెంకటేశ్వరరావు గారు వస్తున్నారు. వీఆర్ కార్డ్లీ ఇన్వైటింగ్ స్వామి అగ్నివేష్ జీ, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. స్వామి అగ్నేష్ గారిని వేదిక మీద ఇటు ఇటు ఎస్వీ అన్న మీ రైట్ సైడ్కి రండి. ఎస్వీ అన్న రైట్ సైడ్కి రండి. పోనీ పోనీ రాని ఎట్ నుంచి రండి, ఎట్టనే రారు. స్వామి అగ్నేష్ గారిని, సాదినేని వెంకటేశ్వరరావు గారిని ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వర్ధిల్లాలి కార్మిక కర్షక మేధావి ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక కర్షక మేధావి ఐక్యత. जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो. जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो. एक ही रास्ता, एक ही रास्ता, नक्सलबारी एक ही रास्ता, एक ही रास्ता, एक ही रास्ता, नक्सलबारी एक ही रास्ता. వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం, వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం, వర్ధిల్లాలి. మిత్రులారా, స్వామి అగ్నివేష్ గారు కూడా ఇంతకు ముందే మీకు చెప్పినట్లుగా వేదిక మీద వచ్చి ఉన్నారు. త్వరలో వారు కూడా ప్రసంగిస్తారు. నేను ఇంతకు ముందే మీ దృష్టికి తెస్తున్నట్లుగా ప్రధాన సమస్యలైనటువంటి పోడు భూముల సమస్య, దళితులకు 3 ఎకరాల భూమి సమస్యతో పాటు అనేక సమస్యలపై బహిరంగ సభను ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి విషయం
మీ అందరికీ తెలిసినటువంటిదే. పోడు భూమి ఆదివాసీల హక్కుగా, ఆదివాసీలకు ఒక 4 మెతుకులు నోట్లోకి వెళ్ళేటువంటి విధంగా, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ బ్రతుకు తెరువును సాగించేటువంటి విధంగా పోడు భూములు వాళ్ళ జీవనాధారంగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలియనటువంటిది కాదు. అనేక సంవత్సరాలుగా బ్రిటిష్ తెల్లదొరల కాలానికి ముందు నుండే ఈ దేశంలో స్వతంత్ర రాజ్యం ఏర్పడక ముందు, ఇక్కడ పార్లమెంట్ ఏర్పడక ముందు, ఇక్కడ మొత్తం రాజ్యాంగం ఏర్పడక ముందు నుంచి అడవులు ఏవైతే ఉన్నాయో అడవులే ఆధారంగా ఈ ఆదివాసీలు ఈ దేశంలో నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అడవుల పైననే వాళ్ళ బతుకంతా కూడా ఆధారపడి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలు అడవులే ఆధారంగా బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక తల్లి బిడ్డల బంధం ఏ రకంగానైతే ముడిపడి ఉంటుందో ఆదివాసీలకు అడవికి అలాంటి తల్లి బిడ్డల బంధం లాంటి బంధం ఏర్పడి ఉన్నటువంటి పరిస్థితి అనేక తరాలుగా కొనసాగుతున్నది. ఈ రోజు ఏదైతే కొన్ని చట్టాలను చూయించి ఆదివాసులు దురాక్రమణదారులు, ఆదివాసులు అడవులను ఆక్రమించుకుంటున్నారు, ఆదివాసులు అడవి భూములను ఆక్రమించుకుంటున్నారు, ఆదివాసులు పోడు భూములను ఆక్రమించుకుంటున్నారు అని చెప్పి పాలక ప్రభుత్వాలు ఏదైతే చెప్తున్నాయో అదంతా బూటకం తప్ప మరొకటి కాదు. ఏ చట్టాలను చూయించైతే పాలకులు మాట్లాడుతున్నారో ఈ చట్టాలు పుట్టక ముందు, ఈ పార్లమెంటు పుట్టక ముందు, ఈ అసెంబ్లీ పుట్టక ముందు నుంచి ఆదివాసీలు అడవి మీదనే ఆధారపడి బతుకుతున్నారు. అడవితో ఆధారపడి అడవితో ముడిపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి ఆదివాసీలను 1980 తర్వాత నుంచి పార్లమెంటులో చేసినటువంటి కొన్ని చట్టాల ఆధారంగా వాళ్లను అడవితో వేరు చేయడానికి ఈ చట్టాలను ఉపయోగించి ఈరోజు ఆదివాసీలను చొరబాటుదారులుగా, దురాక్రమణదారులుగా, నేరస్తులుగా పేర్కొంటూ ఈ ప్రభుత్వాలు వాళ్లను అడవి నుండి, వాళ్ళ అడవితో ఉన్నటువంటి అనుబంధం నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో, గోదావరి లోయ ప్రాంతంలో, ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గత 40-45 సంవత్సరాలుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకత్వంలో, ఆనాడు చంద్రపుల్లారెడ్డి, రామనరసయ్య గారి నాయకత్వంతో సహా ఆ తర్వాత అనేక మంది నాయకులు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకత్వంలో ఈ ప్రాంతంలో 40-45 సంవత్సరాలుగా పోడు భూములు సాగు చేసుకుని ఆదివాసీలు ఏ భూముల మీదనైతే వాళ్ళ బ్రతుకును కొనసాగిస్తున్నారో ఈ రోజు నిన్నగాక మొన్న పుట్టినటువంటి పార్టీలు, నిన్నగాక మొన్న అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రులైనటువంటి నేతలు ఈ భూములు వాళ్ళవి కావు అని చెప్పి శాసించడానికి సాహసం చేస్తున్నారు. ఇది దుస్సాహసం తప్ప మరొకటి కాదు అనేటువంటిది సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున నేను స్పష్టం చేయదలిచాను. ఏనాటి నుండే 4-5 దశాబ్దాలుగా అనుభవిస్తున్నటువంటి భూములను ఈ రోజు పొక్లైన్లు తీసుకొచ్చి ఈ రోజు అటవీ సిబ్బందిని, అటవీ అధికారులను, వాళ్ళతో పాటు సాయుధ పోలీసులను పోడు భూములపైకి పంపించి ఈ రోజు నిత్యం ఏదో ఒక గ్రామంలో ఈ డివిజన్ లో ట్రంచులు కొట్టేటువంటి పనిని కేసీఆర్ ప్రభుత్వం అటవీ శాఖ కొనసాగిస్తున్నది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. వాళ్ళకి ఎలాంటి ఒక లెక్క పత్రము లేకుండా ఒక ప్రభుత్వం అనేటువంటిది, ప్రభుత్వ యంత్రాంగం అనేటువంటిది, ప్రభుత్వ అటవీ శాఖ అనేటువంటిది ఏ లెక్కలు లేవు వాళ్లకు, ఏ పద్ధతులు లేవు వాళ్లకు. ఏ నాటి నుండో ఉన్నటువంటి భూములను అటవీ హక్కుల చట్టం 2006 ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా హక్కు పత్రాలు రావాల్సినటువంటి కొన్ని లక్షలాది ఎకరాల భూములు ఈ జిల్లాలో ఉన్నాయి. 2.5 లక్షల ఎకరాల భూములకు పట్టాలు రావలసి వాళ్ళంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో నెలకొని ఉన్నది. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినటువంటి కాలంలో ఆనాడు వచ్చినటువంటి 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారంగా కేవలం కొద్ది మందికి మాత్రమే అటవీ హక్కు పత్రాలు కల్పించడం జరిగింది. కేవలం దాదాపు 30,000 మందికి మాత్రమే ఈ జిల్లాలో హక్కు పత్రాలు కల్పించినటువంటి పరిస్థితి. దాదాపు 7.5 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు రావాల్సి ఉన్నది. దాదాపు 2.5 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు కావాలని చెప్పి అనేక మంది దరఖాస్తులు చేసుకొని అవి ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నవి. ఈ జిల్లాలో ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. ఈ పరిస్థితులన్నీ కూడా కాలరాసేసి వాళ్ళ భూములను లాక్కోవడానికి ఈ రోజు ట్రంచులు కొట్టడం కానీ, సాయుధ పోలీసులను మోహరించటం కానీ ఇది దుస్సాహసమే అవుతుంది. దీని నుంచి ప్రభుత్వం ఈ నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సరం మేలో కూడా ఒక భారీ ధర్నాను హైదరాబాద్ లో నిర్వహించడం ద్వారా మండు టెండల్లో 15,000 మంది హైదరాబాద్ కు వెళ్లి ధర్నా నిర్వహించి
కేసీఆర్ గారికి వినతి పత్రం ఇస్తే హామీ ఇచ్చి ఇవాళ హామీని కాదని ఇవాళ భూములు లాక్కోవడానికి ఏదైతే ఒక ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నాలు సరైనవి కావు, వాటిని విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆనాడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ, అటవీ శాఖ, మా పార్టీ ప్రతినిధి బృందం కలిసి కొన్ని ప్రాంతాల్లో జాయింట్ గా భూములను పరిశీలించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఓఎస్డి హరితహారం ప్రియాంక మేడం గారి ఆదేశం మేరకు ఈ రెండు శాఖల ఆధ్వర్యంలో మా ప్రతినిధి బృందంతో కలిసి నిర్వహించినటువంటి కొన్ని సర్వేలలోనైనా అనేక వాస్తవాలు బయటపడ్డటువంటి పరిస్థితి ఉంది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం, పెసా చట్టం ప్రకారం గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ సభలు, గ్రామ కమిటీల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థ ఎక్కడ కూడా ఒక సక్రమంగా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. గ్రామ సభలు ఏర్పడ్డట్టుగా, గ్రామ కమిటీలు ఎన్నికైనట్టుగా పాలక పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతల కనుసన్నలలో అధికార యంత్రాంగం రికార్డులో తీర్మానాలు రాసుకొని పంపించడం తప్ప గ్రామ స్థాయిలో ఈ వాస్తవాలు ఎవరికి తెలవనటువంటి పరిస్థితి ఉంది. ఇంత దౌర్భాగ్యంగా ఒకవైపు పరిస్థితులు పాలక ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము మీ దృష్టికి తీసుకురాదలిచాం. అందుకే అన్నలారా, అక్కలారా, పోడు భూమి 40-45 సంవత్సరాలుగా ఏదైతే సాగు చేసుకుంటున్నామో ఆ పోడు భూములకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారంగా హక్కు పత్రాలు రావాల్సి ఉంది. ఆ హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. హరితహారం పేరుతో భూములను లాక్కునేటువంటి పరిస్థితులను విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, తెలంగాణలో 9 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. 9 లక్షల దళిత కుటుంబాల్లో 6 లక్షల దళిత కుటుంబాలకు సెంటు గుంట భూమి కూడా లేనటువంటి పరిస్థితి ఉందని ప్రభుత్వం చేసినటువంటి సర్వే రికార్డులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా 3 లక్షల కుటుంబాలకు ఒక ఎకరం భూములు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ వాగ్దానం ప్రకారంగా ఈ 9 లక్షల కుటుంబాలకు దాదాపు 25 లక్షల ఎకరాల భూములు కేసీఆర్ ప్రభుత్వం తన ఈ 5 సంవత్సరాల పరిపాలనలో తన వాగ్దానాన్ని అమలు చేసి నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ ప్రభుత్వం మీద ఉంది. కానీ ఏం జరుగుతున్నది? కేసీఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాకముందు, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి దాన్ని స్పష్టపరిచినటువంటిది ఈ దళితులకు ఇచ్చేటువంటి 3 ఎకరాల భూమిని ప్రభుత్వ నిధుల ద్వారా కొనిస్తామని చెప్పి దాన్ని మోడిఫై చేయటం, మార్పు చేయటం జరిగింది. ఇది ఎక్కడా కూడా దేశంలో, ప్రపంచంలో పేదలకు, ఆదివాసీలకు, దళితులకు భూములు కొని ఇవ్వటం ద్వారా సాధ్యమైనటువంటి విషయం లేదు. కొని ఇవ్వటం అనేటువంటిది సాధ్యమైనటువంటిది కాదు. ఒక ఎకరాకు ఒక 5 లక్షలు, 6 లక్షలు, 7-8 లక్షలు ఈ రోజు రేటు పలుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా కేటాయించినటువంటి బడ్జెట్ మనం చూసుకుంటే కేవలం ఒక 3,000 ఎకరాల భూమి కూడా ఈ 2 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ రకంగా బడ్జెట్ కేటాయిస్తే ఒక 1000 సంవత్సరాలైనా కూడా ఈ కేసీఆర్ హామీ ప్రకారంగా దళితులకు కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వటం అనేటువంటిది సాధ్యం కాదు. అందుకే కేసీఆర్ గారిని, కేసీఆర్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఓటు తీసుకున్నది ప్రజల ఓటు, 5 సంవత్సరాల పరిపాలన కోసం మీరు ఇచ్చినటువంటి వాగ్దానం. ఈ 5 సంవత్సరాలు దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలా జరగాలంటే కేసీఆర్ అధికారం రాకముందు, రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ ఉద్యమం సందర్భంగా అనేక మాటలు ఏదైతే కేసీఆర్ మాట్లాడారో, నేను నిజాం భూములను ఆక్రమించుకుంటా, నేను రామోజీరావు భూములను, నేను ఆంధ్ర వాళ్ళంతా అనేక మంది వచ్చి ఇక్కడ ఆక్రమించుకున్నారు, వాటన్నిటిని కూడా 1,00,000 నాగలు పెట్టి నేను దున్నుతా, ఆంధ్ర పెత్తందారులు, నిజాం నవాబులు, ఇంకా భూస్వాములు అనేక మంది ఏదైతే బినామీ పేర్లతో కొన్ని లక్షల ఎకరాలను ఏదైతే కాజేశారో వాటన్నిటిని బయటికి తీస్తానని చెప్పి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఏదైతే మాట్లాడాడో దానికి కట్టుబడి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఆ రకంగా వాళ్ళ దగ్గర నుంచి భూములు స్వాధీనం చేసుకుంటే ఈ 5 సంవత్సరాల కాలంలోనే కేసీఆర్ వాగ్దానం ప్రకారంగా దళితులకు, ఇతర పేదలకు భూములు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. కనుక ఆ రకంగా కేసీఆర్ తన నిర్ణయాన్ని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పి సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మిత్రులారా, ఈ రోజు ఇది షెడ్యూల్ ఏరియా. నేను చెప్పినట్లుగానే ఈ జిల్లాలో 16 లక్షల హెక్టర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో 12 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం సబ్ ప్లాన్ ఏరియాలో ఉంది, షెడ్యూల్ ఏరియాలో ఉంది, 170 ఏరియాలో ఉంది, పెసా చట్టాల కింద ఉంది. కానీ ఈ 170 ప్రాంతంలో ఉన్నటువంటి సగానికి పైగా భూములు ఈ రోజు గిరిజనేతల చేతుల్లోకి వెళ్లిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సంవత్సరాలుగా పాలక ప్రభుత్వాల సవతి తల్లి ప్రేమ ఏదైతే ఉందో
ఏదైనా ఎస్టీలకే ఎస్సీలకే అనే ఒకవైపు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఎస్టీ ఏరియా అనేటువంటి ఏరియాలో ఇవాళ గిరిజనేతరులు సగానికి పైగా భూములను ఇవాళ ఆక్రమించుకొని ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఖమ్మం జిల్లాలో చూస్తున్నాం. దీన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని చట్టాలను, రాజ్యాంగం 5లో పొందుపరిచినటువంటి అన్ని హక్కులను, చట్టాలను, 170 చట్టాన్ని, పెసా చట్టాన్ని, 2006 అటవీ హక్కుల చట్టాన్ని, ఇలాంటి అనేక ఆదివాసీ హక్కులకు సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయో వీటన్నిటిని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. స్వయం పరిపాలన మండళ్లను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే ఈ సమస్య పరిష్కరించబడుతుంది. రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా స్వయం పాలన మండళ్లను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మిత్రులారా, మరొక విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకురాదలిచాను. ఈరోజు చూస్తున్నారు మీరు, రాష్ట్రంలో దేశంలో అనేక పరిస్థితులు ఉన్నాయి. మిత్రులు ఇవన్నీ కూడా వివరిస్తారు. జిల్లాకు సంబంధించి 1-2 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ జిల్లాలో ఏం జరుగుతున్నది, జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం ఏంటి, ఇవాళ జిల్లాలో రోజు అనేక ప్రాంతాల్లో టీఆర్ఎస్ పేరుతో చేరికలు జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఎన్నికల్లో ఎన్నికైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ తో సహా జిల్లా పరిషత్ మొత్తం కూడా మరి పసుపు రంగు నుంచి కేసీఆర్ రంగులోకి మారిపోయినటువంటి పరిస్థితి జిల్లా పరిషత్ చూస్తున్నాం. ఇల్లెందు మున్సిపాలిటీ మారిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అనేక పాలక మండళ్లు జిల్లాలో మారిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అనేక మంది రాజకీయ నాయకులు, జిల్లా స్థాయి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, రకరకాలుగా ప్రస్తుతం మాజీలు అందరూ కూడా అనేక మంది అధికార పార్టీ ఫోబియాతో ఇవాళ అధికార పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి, ఎందుకు చేరుతున్నారు? ఈ నియోజకవర్గంలో కూడా చూస్తున్నాం. ఈ 15-20 రోజుల్లో కూడా చూసాం. ఈ పాలంచ పరిసరాల్లో కూడా ఉన్నటువంటి ఆదివాసీ నాయకులంతా జలగం వెంకట్రావు గారి నాయకత్వంలో మరి టీఆర్ఎస్ లో చేరుతున్నారని పెద్ద ఎత్తున ఫోటోలు వేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది, ఏం అభివృద్ధి జరుగుతుందని వీళ్ళంతా చేరుతున్నారు. అభివృద్ధి అనేటువంటిది ప్రజలకేం జరగట్లేదు. అభివృద్ధి అనేటువంటి ప్రాంతాల్లో ఏం జరగట్లేదు. ఇవాళ దుమ్ముగూడెం ప్రాజెక్టు రీడిజైన్ చేశామని చెప్పి ఈ జిల్లా మంత్రి వర్యులు ఏదైతే గొప్పగా ప్రకటిస్తున్నారో, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టేకలపల్లి మండలానికి వచ్చి రోళ్లపాడులో ఒక బహిరంగ సభ నిర్వహించి ఈ జిల్లాను సస్యశ్యామలం చేస్తాము, అందుకోసమే ఈ దుమ్ముగూడెం ప్రాజెక్టును రీడిజైన్ చేశామని చెప్పారు. ఆ రీడిజైన్ లో ఈ జిల్లాకి ఏం జరగబోతుంది? దుమ్ముగూడెం ప్రాజెక్టు శ్రీరామసాగర్ ప్రాజెక్టుగా ఈ రోజు ఏదైతే పేరు పెట్టారో అది ఎక్కడి నుంచి వస్తున్నదండి? అశ్వాపురం మండలంలో పక్కనే గోదావరి చెంత నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఈ ప్రాజెక్టు అశ్వాపురం మండలంలో ఉన్నటువంటి అనేక చెరువులు, ఒక 5-6 చెరువులు ఏవైతే అశ్వాపురం మండలంలో ఉన్నాయో పెద్ద చెరువులు, ఆ చెరువులకు నీరు రాకుండా అశ్వాపురం మండలంలో ఏ ఒక్క ఎకరానికి కూడా దుమ్ముగూడెం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందివ్వకుండా అక్కడ ప్రారంభమయ్యేటువంటి దుమ్ముగూడెం ద్వారా పాలేరుకు నీళ్లు తీసుకెళ్తున్నారనేటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకురాదలిచాను. ఒక జిల్లా మంత్రి గారి కోసమో, జిల్లాలో ఒక స్థానంలో ఎమ్మెల్యేగా గెలవడం కోసమో, మరి పాలేరులో ఎమ్మెల్యేగా ఒకరు గెలవాలంటే అశ్వాపురం నుంచి నీళ్లు తీసిపోయి పాలేరుకి ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. మీరు గెలవటానికైనా కొన్ని మంచి పనులు చేస్తే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున స్వాగతిస్తాం. పాలేరుకు సాగునీరిస్తే కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ స్వాగతిస్తుంది అని చెప్పి నేను ఇక్కడ స్పష్టం చేయదలిచాను. కానీ అశ్వాపురం నుంచి గోదావరి నుంచి తీసుకుంటూ వెళ్తున్నటువంటి నీళ్లు అశ్వాపురం మండలానికి ఇవ్వకుండా, పక్కనున్నటువంటి ప్రజలకు ఇవ్వకుండా ఎక్కడో పాలేరుకి తీసుకెళ్తామనేటువంటిది ఎంతవరకు న్యాయం అనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జిల్లా మంత్రి మీద, అధికార యంత్రాంగం మీద, పార్టీ మీద ఉంది. ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ డివిజన్ లో సాగునీటి సమస్యలను పట్టించుకోకుండా ఈ డివిజన్ బయటికి గోదావరి నీళ్లను తీసుకెళ్లటం అనేటువంటిది ఇది చాలా అన్యాయం, తీరనటువంటి అన్యాయం. దీనికి వ్యతిరేకంగా కూడా ప్రజలు దుమ్ముగూడెం డిజైన్ లో అశ్వాపురం తదితర మండలాలకు ఈ డివిజన్ కు న్యాయం జరగాలని చెప్పి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అంతేకాకుండా జిల్లాలో అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతుంది. ఒక్క మాట చెప్పి నేను ముగించదలుచుకున్నాను. అభివృద్ధి 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 అని చెప్పి నిత్యం మనం టీవీల్లో, పత్రికల్లో, అధికార పార్టీ మంత్రులు, నాయకుల ఉపన్యాసాల్లో మనం వింటున్నటువంటి అభివృద్ధి ఏమిటి? అభివృద్ధిని దేంతో కొలవాలి, అభివృద్ధిని ఏ దృష్టితో చూడాలి, దేన్ని అభివృద్ధి అనాలి అనేటువంటి విషయంపై చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజల్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది.
ఈ రోజు ప్రభుత్వాల అభివృద్ధి అనేటువంటి అభివృద్ధి అంతా కూడా కొద్ది మంది బడా కార్పొరేట్లను బాగు చేయడానికి, అధికార పార్టీ చుట్టూ తిరిగేటువంటి కొంతమంది కాంట్రాక్టర్లను బాగు చేయడానికి, అధికార పార్టీలో ఉండేటువంటి కొంతమంది నేతలను బాగు చేయడానికి వాటి చుట్టే తిరుగుతున్నటువంటి అభివృద్ధి తప్ప ఆదివాసీలు, గిరిజనులు, పేదలకు ఈ అభివృద్ధి అందటం లేదు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఏ విషయాన్ని చూసినా, ఇవాళ దుమ్మగూడెం ప్రాజెక్టు నీళ్లకు సంబంధించి జరుగుతున్నటువంటి విషయాలను చూసినా, ఇవాళ విమానాశ్రయం అభివృద్ధి గురించి జరుగుతున్నటువంటి చూసినా, ఇవాళ బీటీపీఎస్, కేటీపీఎస్ విషయాలు చూసినా, ఇవాళ అభివృద్ధి అనేటువంటిది ఏం చెప్తున్నారు నేతలు? ఒక 10 సొక్కాలు 10 డ్రెస్సులు ఉన్నటువంటి వాళ్ళకే ఇంకో డ్రెస్ ఇవ్వడానికి, అసలు సొక్కా ప్యాంటు సొక్కా లేకుండా కేవలం డ్రాయరు బనీను వేసుకున్నటువంటి వాళ్లను, సొక్కా ప్యాంటు కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్లను ఆయనకి ఇంకో డ్రాయర్ బనీన్ కూడా ఇస్తామని ఈయనకున్న బనీన్ డ్రాయర్ ను కూడా బీకేసి ఆయనకి ఇచ్చేటువంటి తప్ప ఈ అభివృద్ధి మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను స్పష్టం చేయదలిచాను. 3వ పంటకు నీళ్లు ఇస్తాం, 2వ పంటకు నీళ్లు ఇస్తాం అంటున్నారు. ఆదివాసీ గ్రామాలను ముంచేస్తున్నారు. ఎక్కడికో నీళ్లు తీసుకెళ్తున్నారు, ఆదివాసీలు నిర్వసితులు చేస్తున్నారు. ఎవరికో విమానాశ్రయం కావాలి, బడాబాబులు ఇక్కడ దిగుతామంటున్నారు. 2,500 ఎకరాల భూమిని లాక్కోబోతున్నారు. ఇలాంటి అభివృద్ధి కాదు అని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున స్పష్టం చేస్తూ పోడు భూములను రక్షించుకోవడం కోసం, పోడు భూములపై హక్కు పత్రాలు సాధించుకోవడం కోసం, దళితులకు 3 ఎకరాల భూమి తదితర సమస్యలు ఈ రోజు ఈ బహిరంగ సభలో అనేక సమస్యల మీద ఏదైతే ఈ బహిరంగ సభను ఇక్కడ నిర్వహిస్తున్నామో, ఈ బహిరంగ సభ అనంతరం ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం ఈ డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలు మరి ఉద్యమాలు, పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పేద ప్రజల ఉద్యమాలకు, పోరాటాలకు అండ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రాంత ప్రజలందరి మీద ఉందని చెప్పి అన్ని వర్గాల ప్రజలకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ తరఫున పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి మహా ప్రదర్శన, భారీ ప్రదర్శన ఏదైతే పాలంచ పట్టణంలో ఇక్కడ కదం తొక్కిందో, భారీ బహిరంగ సభ ఏదైతే ఇక్కడ జరుగుతుందో, వీటిలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ మరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. లాల్ సలాం. అరుణోదయ కామ్రేడ్స్ ఒక పాట పాడుతున్నా, అది రేలా రేలా.
మడకం స్వప్న ఇప్పుడు మేము ముందు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. మడకం స్వప్న గారు. మైదే మనలా నేడు గులేతోల్ జమ్మత్తలా మనవా ఆదివాसी जनता నేడు ఛత్తీస్గఢ్ దించో నేడు 3 लाख जनता బాత మైదే వత్తల్ మనలిగ్గా మనకిదు భారతదేశం లోపో నెక్కే పిడియత్ భారతదేశం మతి ఇదిన లోపో మనవా రాజు ఛత్తీస్గఢ్ రాజు చూడలే మతి మన రాజు లోపో మందన సంపద ఉసురిల్ల నర్గే మన సంపత్తి మెందే మతి నేడు ಇದು ಲೂಟಿ ಕಿಯನ್ ಸರ್ಕಾರು ಅವರು ಇಕೆಟು ಪೊಲೀಸ್ ಡಾಕ್ಟರ್ಸು ಡಾಕ್ಟರ್ಗೆ ಡಾಕ್ಟರ್ ಮೈದ ಕರ್ಮಾಲು ಸಲ್ವ ಜುಡು ಪದರ್ ಮೈ ತಸ್ಸಿ ಬೆಟರ್ ಕೋಟೋ ಮನ ಜನತಿನು ಮುಸ್ಕಿಲ್ ಕೀಸು ಆಕ್ತರ್ ಅಧಿಕಾರಂತೆ ಮನ ಜನತಾ ಲೋತ್ಸಾ ಪಿಲ್ಲ ಬೋಟೆ ಕಿನ್ ಪೊಯ್ಸು ಈಗ ಮತ್ಕೆ ಆಯ ಪರ್ವಿಂಜ ಕೇಸು ಮನ್ವಾ ಜನತಾ ಈಗ ವತ್ತ ಪೈ ವೆಂಡೆ ಈಗ ಐಕೊಂಡ್ ನಲವತ್ತು ಪುತ್ತೆ ಬತ್ತ ಕಾಲಿಂಜ ಕೆತ್ಕಸೋನೆ నేడు ఇక మొదల సర్కార్ వెండే మనల్ కిత్త భూమి కిను ఆక్రమ్ కీసి బత తమకిన్ ఫోటో నిండి నవలే బత పొట్ల వాట ముంతోడాలే మతి నేడు ఇది పరిస్థితి లోపో మనల ಬೇಲೆ ಆಸ್ ಬತ್ಕನ ದಿಂದನದು మన ఆదివాసి కోయితోర్ కిను అలికే లెక్క కివలేక ఉడముంత మతి మన ఆదివాసి కోయితోడు నేడు వీర్ బెక కొట్టించోడే అమెరికా తించోడో బెక తించో వత్త లేక వి వర్ష వత్త కోయితోడింజో మనకిను కెత్త ముంతోడు వీడు కొత్త కోయితోడు వీకిన్ బాత పున్నోడు వీర్ బాత తెలివిల్ల ఇందా లేక మనకినోడు జన్వర్ లేక జంగల్ త జన్వర్ లేక మనకిను ఉడ ముంతోడు అలకేనే మన నారులో పుడ్కసోనే ಒಂದು ರೋಟ್ ಇಲ್ಲ ಉಣ್ಣನು ಕೇರ್ ಇಲ್ಲ ತಿಂದನು ತಿಂಡಿಲ್ವಲೇಕ మన ముస్కిల్ మెందే ಇಲೇ మన ಜಂತನದು మన ಕೋಯ ಜಂತನದು ముస్కిల్ మెందే ಅವರು ಅಲಕೇನೆ నేడు మనకిను నెలట్ బుತ್ತೆ ఇక వాత పై వెండే ఇకట ಸರ್ಕಾರ ಐಕೊಟ್ಟು ನೆಲ ಸಾಯ್ತ ಕೀನದ್ ಮಂತ ಅವರು మన జంతకిను మెండే ఈ జంతనలో పోవెండే మనకు విర్బాత పునరింజ కేసు వెండ కమ్సే కమ్ మన నాటెనక స్కూల్ వెన్ వాట్ మన కోయితోర్ కిను వేర్తముంతోడు అలకేనే అదాను దాతల్ మధ్యక మందనాదు పోలీస్ ఫోర్స్ తును గులయే బంకి వీడు బంకిసు అతడు మనకి నక లోయిరు ಅವರು నేడు మన ఆదివాసి నానో వెండే నాకి నక లోపో బెసర్ కోటో ముస్కిలాయ ముంత బెసర్ కోటాల్ కెనే తిప్పలాయ ముంత ಇದು ತಿಪ್ಪಲ್ ತಿನ್ವೆಂಡೆ ಬೇನೋ మనకిను ಪರಿಷ್ಕಾರ ಕೀನುಕು ಇಲ್ಲೋಡು ನಾವಾ ಕೆತ್ತನದ್ ಮಾಟ ಇಸೋರೆ ಕಾಮ್ರೇಡ್ ಬುಲೆಟ್ ತರ್ಕಿನ್ ಲಾಲ್ ಚಲೋ పల్లిని ఉన్నాడా పల్లిని ఒక పాట పాడతారు అరుణోదయ పల్లిని. ఓ కొడక నా కొడక
హలో అన్నలారా, ఈ గోదావరి ప్రతిఘటన పోరులో మమ్మల్ని వదిలి అడవుల్లోకి వెళ్తున్నారు. ఈ ఆదివాసుల కోసం ఓరడుపుతున్నారు. ఎన్నాళ్ళకి వస్తారు అన్న అంటూ ఎన్న ఇప్పుడు పాడబడతారు. ఎన్నాళ్ళకెన్నేళ్ళకగపడుతారు మీరు ఓ కొడుకో నా కొడుకులారా, ఓ బిడ్డో నా బిడ్డలారా. ఎన్నాళ్ళకెన్నేళ్ళు కాగుపడుతారు మీరు ఓ కొడుకో నా కొడుకులారా, ఓ బిడ్డో నా బిడ్డలారా. ఊరు విడిచిరి ఇల్లు విడిచిరి పల్లెలకు మీరు వెళ్ళిపోతి, ఆ పల్లెలకు మీరు వెళ్ళిపోతిరి, పల్లెలకు మీరు వెళ్ళిపోతిరి. ఎప్పుడు వస్తారని ఎనాగొస్తారని జడా కోసము ఎదురు చూస్తిమి, జడా కోసము ఎదురు చూస్తిమి, జడా కోసము ఎదురు చూస్తిమి. ఓ కొడుకో నా కొడుకులారా, ఓ బిడ్డో నా బిడ్డలారా. ఓ కొడుకో నా కొడుకులారా, ఓ బిడ్డో. ఆ, ఓ కొడుకో నా కొడుకులారా, ఓ బిడ్డో నా బిడ్డలారా. ఏయ్, ఏయ్, ఓ నా బిడ్డలారా. నిమ్ములగన్న మమ్మూలిడిచిరి తోడా పుట్టిన వారి నిడిచిరి, తోడా పుట్టిన వారి నిడిసిరి, తోడా పుట్టిన వారి నిడిసిరి. బంధుమిత్రుల బంధం మిడిచిరి, పిల్ల చల్లలకు బాజిపోతిరి. పిల్ల జల్లలను వదిలిపోతిరి, పిల్ల జల్లలను వదిలిపోరి. ఓ కొడుకు నా కొడుకులారా, ఓ బిడ్డో నా బిడ్డలారా. ఓ కొడుకో నా కొడుకులారా, ఓ బిడ్డో నా బిడ్డలారా. నిమ్ములగన్న మాకే మీరు బుద్ధి చెప్పు తిరిగి తాగిచ్చిరి, బుద్ధి చెప్పి తిరిపుతాయి, బుద్ధి చెప్పి తిరిపుతాగించితే. కరిగడ్డము రవతండిరి వందనాలు చెప్పి వెళ్ళిపోతి. ఆ వందనాలు చెప్పి వెళ్ళిపోతిరి, వందనాలు చెప్పి వెళ్ళిపోతిరా. ఓ కొడుకు నా కొడుకులారా, ఓ బిడ్డో నా బిడ్డలారా. ఓ కొడుకో నా కొడుకులారా, ఓ బిడ్డో, ఓ బిడ్డ. ఎన్నాళ్ళకెన్నేళ్ళు కగపడతారు మీరు ఓ కొడుకో నా కొడుకులారా, ఓ బిడ్డో నా బిడ్డలారా. మనిషి కనబడతారు మీరు ఓ కొడుకు వద్దు వద్దని యుద్ధం వద్దని దొరతోటి మరి యుద్ధం వద్దని. తోటి మరి యుద్ధం వద్దని యుద్ధం వద్దని దొరతోటి మరి యుద్ధం వద్దని. ఎంత చెప్పినా రగపోతిరి తవగడ్డము రవతండిరి, తవగడ్డము గడ్డము రవద్దంటిరి. ఓ కొడుకు నా కొడుకులారా, ఓ బిడ్డో నా బిడ్డలారా. ఓ కొడుకో నా కొడుకులారా, ఓ బిడ్డో నా బిడ్డలారా. మనిషిని మనిషితో చూడు చూసి ఊరు పొలిమెరా దాటి పోతిరి, ఊరు పొలిమెరా దాటి పోతిరి, ఊరు పొలిమెరా దాటి పోతిరి. బతుకు పెట్టని చదువు సందలకు బందీగా వద్దని బంధు ఏయ్! బందీకొద్దని బందీకెళ్తిరి. ఓ కొడుకు నా కొడుకులారా, ఓ బిడ్డో నా బిడ్డలారా. ఓ కొడుకో నా కొడుకులారా, ఓ బిడ్డో నా బిడ్డలారా. ఎన్నాళ్ళకెన్నేళ్ళ కగపడతారా, నా కొడుకులారా, ఓ బిడ్డో నా బిడ్డలారా. ఎక్కడున్న మీరు చల్లగుండాలి, శత్రువునిగా ఎక్కువైనది, శత్రువునిగా ఎక్కువైనది, శత్రువుని అలా ఎక్కడున్న మీరు సల్లంగుండాలి, శత్రువునిగా ఎక్కువైనది, శత్రువునిగా ఎక్కువైనది. వచ్చిపోయే కల జాగ్రత్త ఇన్ఫార్మర్లు ఎక్కువ
ఇప్పుడు మనకి అతిథిగా వచ్చినటువంటి ప్రముఖ వక్త గారు స్వామి అగ్నివేశ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దీన్ని తెలుగులో అనువాదం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ముక్తార్ పాషా గారిని చేయాల్సిందిగా కోరుతున్నాం. मेरी बहनों, मेरे भाइयों, आज मुझे फिर एक बार CPI-ML न्यू डेमोक्रेसी इसके तत्वावधान में, इसके झंडे के नीचे आप लोगों की सेवा में आने का सौभाग्य मिला। मैं दिल्ली से हैदराबाद, हैदराबाद से भद्राचलम और आज आपके बीच में पालवंच आज मैं आपके बीच में पालवंच में खड़ा हूं। कल सुबह मुझे वापस जाना है रात की ट्रेन से, कल सुबह दिल्ली। मैं आप लोगों का जोश, आपका जुलूस, आपके मुद्दे, इन सब चीजों को देख करके आपकी एकता, आपका संगठन, आपका जोश, ये सब देख करके मैं बहुत प्रभावित हूं और मैं दिल्ली जाकर के आपके बारे में पूरी ताकत के साथ अपनी आवाज मिलाऊंगा और पूरे देश के लोगों को बताऊंगा जो अन्याय आपके साथ हो रहा है, जो अत्याचार आपके साथ हो रहा है, उसमें हम सब सॉलिडेरिटी के साथ, एकता के साथ हम आपका साथ देने के लिए यहां पर आए हैं। అన్నలారా అక్కలారా, ఈరోజు ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి సభకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకత్వంలో వాళ్ళ విధానాలకు అనుగుణంగా మీ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి సభకు నన్ను ఆహ్వానిస్తే మరొకసారి నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడికి పాలవంచకు వచ్చాను. ఇక్కడ ఈ రోజు మీరు నిర్వహించినటువంటి ఈ ప్రదర్శన, ఈ బహిరంగ సభ, మీ ఉత్సాహం, మీ ఉరుకులు పరుగులు నేను చూశాను. అంతేకాకుండా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి నేను ఇక్కడ తెలుసుకోవటం అటువంటి జరిగింది. నేను తిరిగి రేపు ఢిల్లీ వెళ్తాను. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీలో మరియు దేశవ్యాప్తంగా మీకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి నేను విస్తృతంగా ప్రచారం చేయదలుచుకున్నాను. ఈ రోజు మీ కార్యక్రమం నన్ను చాలా ప్రభావితం చేసింది. अभी आपके सामने कॉमरेड मुख्तार पाशा जी ने जो बातें कही और अभी आपके सामने जो सांस्कृतिक कार्यक्रम हुआ और उसके बाद कॉमरेड एस वेंकटेश्वर राव, कॉमरेड वी संध्या और एम वेंकम्मा, के नागेश्वर राव, राम टेंकी अशोक कुमार जी, कल्टी रामूलम्मा और सोडे राजू अभी बोल के गई। हमारी ट्राइबल लीडर, हमारी बहन वडक्कम स्वप्ना और नागेश्वर राव, ये तमाम आप लोगों के बीच में जिन्होंने जिंदगी लगा दी, अपना सब कुछ काम छोड़ करके, दिन रात एक करके, मैं इन सब साथियों को प्रणाम करता हूं, इनका अभिनंदन करता हूं। इन्होंने क्रांति की मशाल को जला करके और पूरे इलाके के अंदर एक जागृति, एक चेतना की लहर पैदा की हुई है। మిత్రులారా, నాకంటే ముందు మాట్లాడినటువంటి ముక్తార్ పాషా మరియు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించినటువంటి కళాకారులు, ఇంకా మాట్లాడబోతున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి సాదినేని వెంకటేశ్వరరావు, వి సంధ్య, ఇంకా తదితర కామ్రేడ్స్ అందరూ కూడా అందరి పేరు పేరున అందరినీ ప్రస్తావించడం జరిగింది. మరి ఇంతకు ముందు మాట్లాడినటువంటి స్వప్న గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. వీళ్ళందరూ కూడా మీకోసం వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేయడానికి సిద్ధపడుతూ వాళ్ళ జీవితాలను అంకితం చేస్తూ మీ సమస్యల పరిష్కారం కోసం మీలో విప్లవ జ్వాలలను రగిలిస్తూ వాళ్ళు పనిచేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నానని చెప్పారు.
मैं आप लोगों से कहना चाहता हूं, आप में जो नौजवान हैं, जो थोड़े पढ़े लिखे हैं, मेरे भाई हैं, मेरे बहन हैं, उनको आगे आना चाहिए। फुल टाइम पार्टी के लिए कार्यकर्ता बन करके और गांव-गांव में, एक एक इलाके में जागृति, चेतना, डेमोक्रेसी और उसके माध्यम से जब तक हम संगठित नहीं होंगे, संघर्ष नहीं करेंगे, कोई हमारी आवाज सुनने वाला नहीं है। और इसके लिए शांतिपूर्ण तरीके से संघर्ष करने का मादा रखने वाले जो नौजवान हैं वो अपना नाम लिखाएं। हम पूरा टाइम देंगे, 1 साल देंगे, 2 साल देंगे, कम से कम एक साल देने वाले नौजवान आप में से सामने आने चाहिए। మీలో ఉన్నటువంటి అన్నలు అక్కలు ప్రధానంగా యువకులు యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనమందరం ఐక్యం కాకుండా, మీరందరూ ఐక్యం కాకుండా మీ సమస్యలు పరిష్కారం కావు. మీ సమస్యల పరిష్కారం కావాలంటే ముందు ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. దీనికోసం పనిచేసేటువంటి వాళ్ళ అవసరం ఉంది. పూర్తి కాలం కార్యకర్తలుగా ఈ ప్రజల ఆదివాసీల సమస్యల ఉద్యమం కోసం పనిచేయడానికి పూర్తి కాలం కార్యకర్తల అవసరం ఉంది. మీరు ఆ రకంగా యువకులు ముఖ్యంగా ముందుకొచ్చి పూర్తి కాలం కార్యకర్తలుగా పనిచేయడానికి రావాలని చెప్పి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. ప్రధానంగా కనీసం 1 సంవత్సరం అయినా మేము ఈ ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి ముందుకు రావాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. जब केसीआर तेलंगाना का आंदोलन चला रहे थे तब वो मुझे दिल्ली से बुलाते थे, सिद्दीपेट में बुलाया, सबसे पहले वरंगल में बुलाया और सब कार्यक्रमों में मुझे आगे रख करके कहा कि स्वामी जी आप तेलंगाना के लिए आवाज उठाइए, यहां भी और दिल्ली में भी। मैं खुद पैदा हुआ श्रीकाकुलम में, मैंने आंध्रा का साथ नहीं दिया, मैंने तेलंगाना का साथ दिया, केसीआर का, टीएसआर का साथ, टीआरएस का साथ दिया, इस उम्मीद से कि यदि उनकी जीत होती है, तेलंगाना नया बनता है, तो एक समता मूलक, बराबरी का, आदिवासियों के हितों का ऐसा राज बनेगा। औरत आदमी सब बराबर होंगे, गरीब अमीर के बीच का खाई पड़ जाएगा और तेलंगाना एक आदर्श राज्य बनेगा। ये उम्मीद से मैं दिल्ली से बार बार आकर के तेलंगाना राज्य बनाने के लिए संघर्ष में मैंने अपनी आवाज उठाई। తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు అనేక సార్లు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. తెలంగాణకు మొట్టమొదటిసారి సిద్దిపేటకు ఆహ్వానిస్తే నేను వచ్చాను. ఆ తర్వాత కూడా అనేక సార్లు నేను వచ్చాను. ఆనాడు కేసీఆర్ గారు, స్వామీజీ గారు, మీరు ఈ ఉద్యమంలో ముందు నిలబడాలి, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కోరితే నేను ఆ ఉద్యమంలో భాగస్వామ్యం పొందాను. నేను స్వతహాగా శ్రీకాకుళంలో పుట్టాను, ఆంధ్రాలో పుట్టాను. అయినప్పటికీ తెలంగాణ ఉద్యమానికి అండగా నేను తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొనటం జరిగింది. ఎందుకంటే తెలంగాణ అనేటువంటిది ఏర్పడితే ఇక్కడ ఆదివాసీలకు న్యాయం జరుగుద్ది, ఇక్కడ న్యాయం జరుగుద్ది అనేటువంటిది, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేటువంటి అంతరం లేకుండా పోద్ది అనేటువంటిది, ఆదివాసీలకు పేద ప్రజలకు ఉపయోగం కలిగేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిని అయ్యాను. जो हमारे टीआरएस का 2 साल हो रहा है, होने वाला है 2 साल, मैं केसीआर से पूछना चाहता हूं, जो हमने वादा किया था कि एक दलित को, एक परिवार, दलित परिवार को हम 3-3 एकड़ जमीन देंगे। केसीआर, मेरे सवाल का जवाब दो। आपने हमारे 9 लाख दलित, उनको आपने जमीन देने का वादा किया था, उनमें 6 लाख के पास कोई भी जमीन नहीं है, 1 इंच की जमीन खेती करने के लिए नहीं है। उनको 3-3 एकड़ जमीन देने का वादा आप कब पूरा करोगे? 2 साल हो गया है, अभी तक आपने 1/3 भी पूरा नहीं किया, आधा भी नहीं किया। आप इस वादे के बारे में आप अपनी राय स्पष्ट कीजिए। मेरा केसीआर से सवाल। ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2 సంవత్సరాలు కావస్తుంది.
కేసీఆర్ ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు ఉన్నాయి. ముఖ్యంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి కేసీఆర్ ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని మీరు ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పి నేను కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే 9 లక్షల దళిత కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయి. 6 లక్షల కుటుంబాలకు 1 సెంటు సాగు భూమి కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు కనీసం సగం కాదు కదా, పావలా వంతు 1/3 వంతు కూడా ఇప్పుడు పూర్తి చేయలేకపోయారు. మీరు ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పి నేను కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నాను. मैं पूछना चाहता हूं, केसीआर मुख्यमंत्री की कुर्सी पर बैठते हुए आपने संविधान की कसम खाई, कॉन्स्टिट्यूशन की कसम खाई। बाबा साहब अम्बेडकर ने जो कॉन्स्टिट्यूशन हिंदुस्तान की जनता को दिया उसकी कसम खा करके आपने कहा इसको मैं लागू करूंगा। उस संविधान के 5वीं अनुसूची में 5th शेड्यूल में आदिवासियों के लिए बहुत बड़े अधिकार दिए हुए हैं। उसके अनुसार 1996 पी पेसा एक्ट, प्रोविजंस ऑफ पंचायत राज एक्सटेंशन एक्ट बना 1996 में पार्लियामेंट ने पास किया और उस पी पेसा एक्ट के सेक्शन 4 सब सेक्शन 1, याद रखिए सेक्शन 4 सब सेक्शन 1, उसमें साफ लिखा है कि आदिवासी इलाके में शेड्यूल्ड एरिया में कोई भी जमीन किसी भी डेवलपमेंट काम के लिए, कोई एरोड्रम बनाना हो, कोई बिजली घर बनाना हो, कोई डियर पार्क खोलना हो, कोई किसी तरीके का काम हो, उनकी जमीन यदि उनके इलाके से तुम्हें लेना है तो सबसे पहले उन आदिवासियों की ग्राम सभा से मंजूरी लेनी पड़ेगी, उनकी स्वीकृति, उनकी सहमति लेनी पड़ेगी। ये सेक्शन 4 सब सेक्शन 1 पी पेसा एक्ट 1996 अकॉर्डिंग टू 5th शेड्यूल ऑफ इंडियन कॉन्स्टिट्यूशन, जिसकी तुमने कसम खाई थी मुख्यमंत्री के कुर्सी पर बैठते हुए। आज तुम यहां पर इस इलाके में जहां 70, 80, 85% आदिवासी रहते हैं वहां पर आप जमीन ले रहे हैं, हजारों एकड़ जमीन मैलारम विलेज के अंदर, और 85% आदिवासी यहां रहते हैं। उसका सर्वे आपने शुरू करा दिया है। यहां पर वाइल्ड लाइफ सेंचुरी के नाम पर और डियर पार्क के नाम पर हजारों एकड़ जमीन ली जा रही है। भद्राचलम थर्मल पावर स्टेशन और जो हेवी वाटर प्लांट आप मनुगुरु में लगाना चाहते हैं उसके लिए जमीन ली जा रही है। ओपन कास्ट कोल माइनिंग बढ़ता चला जा रहा है, पोल्यूशन भी कर रहा है, और हमारे गरीब आदिवासियों को हर जगह से निकाल करके उनके जमीन से, उनके जंगल से, उनके वतन से उनको बेघर किया जा रहा है, उनको डिस्प्लेस किया जा रहा है। और ये सबसे बड़ा न्याय मैं पूछना चाहता हूं, भारत के संविधान की कसम आपने खाई थी, उसका पालन आज आप क्यों नहीं कर रहे? కేసీఆర్ గారిని మరొక విషయం నేను ప్రశ్నించదలిచాను. రాజ్యాంగంలో అనేక హక్కులు ఆదివాసీలకు సంబంధించి పొందుపరచబడ్డాయి. 1996లో పెసా చట్టం అనేటువంటిది ప్రత్యేకంగా దానికి అనుగుణంగా పార్లమెంటు ఆమోదించినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టే ముందు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రతిజ్ఞలు చేసి పదవిని పొందినటువంటి పరిస్థితి. అలాంటి రాజ్యాంగం మీద ప్రతిజ్ఞలు చేసినటువంటి కేసీఆర్ ఈ చట్టాల అమలు కోసం ఎందుకు పట్టించుకోవడం లేదు అనేటువంటి విషయాన్ని నేను కేసీఆర్ ను ప్రశ్నించదలిచాను. ఎందుకంటే అనేక అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఆదివాసీల భూములు లాక్కోబడుతున్నాయి. ఇక్కడ విమానాశ్రయం పేరుతో మైలారం ప్రాంతంలో ఆదివాసీల భూములు లాక్కోబడుతున్నాయి. భద్రాచలం థర్మల్ పవర్ స్టేషన్ ప్లాంట్ పేరుతో లాక్కోబడుతున్నాయి. ఇంకా ఇతర పరిశ్రమల పేరుతో, ఓపెన్ కాస్ట్ల పేరుతో భూములు లాక్కోబడుతున్నాయి. ఆదివాసీలు నిర్వాసితులు చేయబడుతున్నారు. పెసా చట్టం ప్రకారంగా అందులో ఉన్నటువంటి ప్రత్యేకించి 4(1) సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ ప్రకారంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళ భూములు తీసుకోవాలన్నా ఖచ్చితంగా గ్రామ సభ ఆమోదం, అంగీకారం లేకుండా తీసుకోవడానికి వీలు లేదు. వాటికి భిన్నంగా కేసీఆర్ ప్రతిజ్ఞలను భంగం చేస్తూ ఎందుకు వెళ్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. आदिवासी इलाके में आदिवासी की जमीन
कोई गैर आदिवासी नहीं खरीद सकता। और यदि यहां पर इस प्रकार गलत काम हुआ है तो सरकार को उसे ठीक करना चाहिए। मैं पूछना चाहता हूं, आदिवासी की जमीन पर ओपन कास्ट कोल माइनिंग हो रहा है, वो आदिवासी वहां से उजाड़ दिया जाता है, उसको मजदूर बना दिया जाता है और वो दूर दूर दूसरे प्रांतों में प्रवासी मजदूर बन जाता है, ईंट के भट्ठे में, पत्थर की खदान में। मैं जिन मजदूरों में काम करता हूं, हरियाणा, पंजाब और दिल्ली, जम्मू कश्मीर, उस सब जगह पर मुझे हमारे इलाके के और इस प्रकार के मजदूर मिलते हैं जो वहां पर बंधुआ मजदूर बना करके रखे जाते हैं। आज अभी जब मैं यहां खड़ा हूं, हमारे आंध्रा के प्रकाशम जिले के मजदूरों को मेरे साथियों ने छुड़ाया, दिल्ली से छुड़ाया। नरेला नाम का गांव दिल्ली के उत्तर में, वहां पर काम करते हुए आंध्रा के दलित मजदूरों को आज की तारीख में हमने वहां से छुड़ाया। वो बॉन्डेड लेबर हैं, कानून के हिसाब से हमने उनको छुड़ाया। प्रकाशम का मजदूर, खम्भम का मजदूर और कहीं भी हमारा मजदूर अपने वतन में, अपने गांव में, अपने घर में उसको मालिक होते हुए क्यों निकाला जाता है? दूसरी जगह जाकर के वो बॉन्डेड लेबर, वेट्टी चाकरी क्यों करने के लिए मजबूर होता है? ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాల పేరుతో, పరిశ్రమల పేరుతో ఆదివాసీల భూములను లాక్కుంటుంటే వాళ్ళు నిరాశ్రయులు చేయబడుతున్నారు, నిర్వాసితులు అవుతున్నారు. ఇక్కడ వాళ్ళు హక్కులు కలిగి ఉండి, అధికారాలు కలిగి ఉండి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టబడి అనేక ప్రాంతాలకు వలసపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అలా వలసపోయినటువంటి అనేక మంది ఆదివాసీలు, పేదలు ఎట్టి చాకిరీ చేయబడుతున్నారు, ఎట్టి చాకిరీకి బలైపోతున్నటువంటి పరిస్థితి, వలస కార్మికులుగా బలైపోతున్నటువంటి పరిస్థితి. నేను పనిచేస్తున్నటువంటి అనేక ప్రాంతాల్లో, అది ఢిల్లీలో, హర్యానాలో, పంజాబ్లో, జమ్మూ కాశ్మీర్లో అనేక ప్రాంతాల్లో నేను పనిచేస్తున్నటువంటి చోట్ల ఈ వెట్టి చాకిరీకి సంబంధించి, వలస కార్మికులకు సంబంధించి ఇలా నిర్వాసితులైనటువంటి వాళ్ళ దయనీయమైనటువంటి పరిస్థితులను నేను స్వయాన చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా నేను ఇక్కడ ఉన్నాను, కానీ నా మిత్రులు ఢిల్లీలో, ఆంధ్రాకు చెందినటువంటి, ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఒక వలస కార్మికుడు ఎట్టి చాకిరీ చేయబడుతుంటే ఆ ఎట్టి చాకిరీ నుంచి వాళ్ళని ఈ రోజే మరి బంధ విముక్తుల్ని మా మిత్రులు చేసినటువంటి పరిస్థితి. అది ప్రకాశం కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా వలస కార్మికులు వెట్టి చాకిరీగా మారిపోవడానికి ఈ రోజు ఇలాంటి హక్కులు కలిగినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ భూములను లాక్కొని వాళ్ళను నిరాశ్రయులు చేయటమే ప్రధాన కారణంగా ఉంది. ये जो ओपन कास्ट कोल माइनिंग है, इसके लिए बाहर से लोग आते हैं, कंपनी आती है, ठेकेदार आते हैं और यहां के लोगों को वो मालिक होते हुए उनको हटा दिया जाता है। मेरी मांग है कि जिस आदिवासी की जमीन में कोई भी खनिज पदार्थ निकले, कोई भी माइनिंग का मटेरियल निकले, उस मालिक को, जमीन के मालिक को सबसे पहले ओनरशिप राइट जो हमारा संविधान कहता है उसके हिसाब से मिलना चाहिए। उसका कोऑपरेटिव बनाइए और जो भी पैसा लगाए, कोई कंपनी लगाए, कोई सरकार लगाए, उसमें 26% प्रॉफिट, 26% प्रॉफिट उस कोऑपरेटिव सोसाइटी का, उस गांव सभा का वहां पर होना चाहिए। ఈరోజు ప్రధానంగా ఖనిజాలు ఏదైతే తరలించబడుతున్నాయో, ప్రత్యేకించి షెడ్యూల్ ప్రాంతం నుంచి తరలించబడుతున్నటువంటి ఖనిజాలకు సంబంధించి, ఇక్కడ భూములు లాక్కుంటున్నటువంటి పరిస్థితికి సంబంధించి ఈ భూములకు యజమానులుగా ఉన్నటువంటి ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో, ఆదివాసీ ప్రాంతంలో ఇక్కడి నుంచి ఖనిజాలు, అది బొగ్గు కావచ్చు, ఏ ఖనిజమైనా కావచ్చు, ఆ ఖనిజాన్ని తరలించాలంటే దాంట్లో ఖచ్చితమైనటువంటి ఒక వాటా అనేటువంటిది ఇక్కడ ఆదివాసీలకు దక్కాల్సినటువంటి అవసరం ఉంది. 26% వాటా ప్రయోజనం అనేటువంటిది ఇక్కడ ఆదివాసీలకు, గ్రామ సభకు దక్కేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. इसी तरीके से आदिवासी इलाके में और पूरे तेलंगाना में हमने उस समय वादा किया था, नया तेलंगाना बनेगा, जय जय तेलंगाना होगा तो यहां पर शराब बंद होगी, सारा उर्दू, ये नारा हमने लगाया था। आज मैं पूछना चाहता हूं, यदि नीतीश कुमार
बिहार में चीफ मिनिस्टर बनने के बाद 3 महीने के अंदर अंदर देशी शराब, विदेशी शराब सबको बंद कर सकता है। पूरे हिंदुस्तान की नजर उसकी तरफ उठी हुई है। क्रांतिकारी कदम उठाता है नीतीश कुमार, और वो पूरे बिहार प्रदेश को, उसकी आबादी तेलंगाना से डबल है। ये 4 करोड़ का तेलंगाना, वो 8 करोड़ का बिहार, और वहां उसने 3 महीने के अंदर अंदर पूर्ण शराबबंदी लागू करके दिखा दिया। केसीआर, आपने भी वादा किया था, मैंने वादा किया था तेलंगाना के लोगों से कि हमारा स्टेट नया बनेगा तो हम लोग यहां पर लिकर माफिया को खत्म करेंगे, अल्कोहल माफिया को खत्म करेंगे, शराबबंदी लागू होगी और मेरी मां, बहन, बेटी, उनकी इज्जत आबरू सुरक्षित होगी। कोई एक्सीडेंट नहीं होगा शराब पी करके, कोई मरेगा नहीं, कोई बीमार नहीं होगा, और कोई बलात्कार और मर्डर जैसे अपराध नहीं होंगे शराब के नशे में। ये हमने वादा किया था तेलंगाना आंदोलन में। आज नीतीश कुमार 3 महीने में शराबबंदी लागू कर सकता है 1 अप्रैल से, और अभी कल 4 अप्रैल से उन्होंने विदेशी शराब भी बंद कर दिया, पूर्ण शराबबंदी। तो आपको तो 2 साल होने जा रहे हैं। केसीआर, अपना वादा पूरा करो। तेलंगाना में भी मेरी मां, बहन, बेटी, मेरे गरीब लोग शराब पी करके उजड़ रहे हैं, बर्बाद हो रहे हैं। पूरे तेलंगाना को शराब बंद करके दिखाओ तो हम समझेंगे कि तुम वास्तव में अपने वादे को पूरा करते हो और भारत के संविधान की धारा 47 उसका पालन करते हो, जिसकी तुमने कसम खाई थी। ఈరోజు తెలంగాణలో మద్యపానం వల్ల మొత్తం ప్రజలు సర్వనాశనం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నా అక్క, చెల్లెలు, తల్లులు అనేక మంది మద్యపానం వల్ల తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వాగ్దానం చేశారు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి. కేసీఆర్ తో పాటు నేను కూడా ఆ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వస్తే మద్యపాన్ని నిషేధిస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ 2 సంవత్సరాలు కావస్తున్నా ఇవాళ కేసీఆర్ ఎందుకు మద్యపాన నిషేధం గురించి పట్టించుకోవట్లేదు అనేటువంటిది నేను అడుగుతున్నాను. బీహార్ లో నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చి 3 నెలలు గడవక ముందే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అక్కడ దేశీయ మద్యమే కాదు విదేశీ మద్యం మీద కూడా నిషేధం విధించినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. తెలంగాణకు రెట్టింపు జనం, ఇక్కడ 4 కోట్ల మంది జనాభా ఉంటే అక్కడ 8 కోట్ల మంది జనాభా బీహార్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ సారాయి, మద్యపానం, విదేశీ మద్యాన్ని కూడా అక్కడ నిషేధించినప్పుడు ఇక్కడ కేసీఆర్ ఎందుకు నిషేధించరు? ఇప్పటికైనా మద్యపాన నిషేధం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. मैं आपसे कहूंगा, सब मुट्ठी बंद करके मेरे साथ नारा लगाएंगे। मैं कहूंगा शराब पीना, आप कहेंगे छोड़ दो। शराब का बोतल फोड़ दो और शराब के ठेके तोड़ दो। స్వామి గారు అందరిని అడుగుతున్నారు, నేను నినాదం ఇస్తా ఈ మద్యపానానికి వ్యతిరేకంగా, మీరందరూ కూడా నినాదం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. షరాబు పీనా అని ఆయన అంటే చూడదో అని మేము నినాదం ఇస్తాం. షరాబ్ కి బోతల్ అంటే పోడదో, పగలగొడతామని చెప్పి నినాదం ఇవ్వండి అని చెప్తున్నారు. ఈ స్వామి షరాబ్ కి టేకే తోడదో అంటే అక్కడ ఉన్నటువంటి దుకాణాలను పగలగొట్టమని చెప్పి ఈ 3 నినాదాలు స్వామి గారితో గొంతు కలపాల్సిందిగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. शराब पीना छोड़ दो, जोर से बोलो, छोड़ दो, जोर से बोलो, छोड़ दो. आपका चीफ मिनिस्टर हैदराबाद में बैठा है. కేసీఆర్ కి వినిపించాలి మన నినాదం అని చెప్పి స్వామి గారు కోరుతున్నారు. గట్టిగా చెప్పండి. शराब पीना छोड़ दो, शराब पीना छोड़ दो, शराब पीना छोड़ दो, शराब की बोतल फोड़ दो, शराब की बोतल फोड़ दो, और शराब के ठेके तोड़ दो, शराब के ठेके तोड़ दो, शराब के ठेके तोड़ दो. मैं आह्वान करता हूं, ये क्रांति का झंडा, CPI-ML न्यू डेमोक्रेसी का झंडा एक नया समाज बनाना चाहता है, जिसमें इंसान इंसान बराबर होंगे, औरत आदमी बराबर होंगे, हर बच्चे को पढ़ने लिखने का बराबर मौका मिलेगा. कोई अमीर के बच्चे के लिए अच्छा स्कूल और गरीब के बच्चे के लिए घटिया स्कूल, अमीर के लिए रहने का बड़ा मकान और गरीब के लिए छोटी झोपड़ी,
ये फर्क हम नहीं रहने देंगे। ये CPI-ML का सिद्धांत और विचार और इनका क्रांति का दर्शन है। हम उसको लागू करने का संकल्प लेते हैं। आज हम यहाँ कहना चाहते हैं कि शराब को बंद कराएंगे तो सब मेहनत करने वाले लोग खुशहाल हो जाएंगे। शराब का व्यापारी, शराब से आमदनी कमाने वाली सरकार गरीब का खून निचोड़ करके बोतल में भर देती है लाल लाल, और उसी गरीब को पिला करके बेहोश करके लूटती है। वो बर्बाद हो जाता है, चंद अमीर अमीर हो जाते हैं। इसलिए शराब से लड़ना, अफीम से लड़ना, तंबाकू से लड़ना, ये ITC कंपनी करोड़ों का व्यापार कर रही इस इलाके के अंदर। तंबाकू की खेती करने वाले यहां पर बैठे हुए हैं। उन्होंने गोदावरी के दोनों तरफ अच्छी उपजाऊ जमीन पर कब्जा कर लिया है, गरीब आदिवासियों को निकाल करके बाहर फेंक दिया है और वहां पर जहर बो रहे हैं, जहर, पॉइजन, तंबाकू। ऐसा जहर हमको नहीं चाहिए। हमको खाने के लिए रोटी चाहिए बढ़िया, हमको पीने के लिए साफ पानी चाहिए, हमको दूध चाहिए, मक्खन मलाई चाहिए, लेकिन हमें ये शराब और ये तंबाकू की खेती नहीं चाहिए। CPI-ML న్యూ డెమోక్రసీ ఈ వ్యవస్థ మార్పు కోసం పోరాడుతున్నది, కొత్త వ్యవస్థ కోసం పోరాడుతున్నది। కొత్త వ్యవస్థలో అంతరాలు లేనటువంటి ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అనేటువంటి అంతరం, ఒక ఉన్నవాళ్ళ పిల్లలు ఒక మంచి స్కూల్లో చదువుకుంటే బడిలో, లేని వాళ్ళ పిల్లలకు ఎలాంటి సౌకర్యం లేనటువంటి స్కూళ్లలో చదువుకునేటువంటి పరిస్థితి, ఇలాంటి అనేక అంతరాలు ఏతున్నాయో ఆ అంతరాలు లేకుండా ఉండేటువంటి వ్యవస్థ కావాలని చెప్పి CPI-ML న్యూ డెమోక్రసీ కోరుకుంటున్నది। కానీ ఈ మద్యపానం ఏదైతే ఉందో, ఈ మద్యపాన వ్యాపారులు మన ప్రజల రక్తాన్ని జుర్రుకొని సీసాల్లో నింపి మననే తాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। వాళ్ళ ద్వారానే ప్రభుత్వం మరి కాంట్రాక్టర్లు మరి కోట్లు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఇవాళ ITC BPL భద్రాచలం కంపెనీ ఏదైతుందో అలాంటి కంపెనీ ఇవాళ పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు, పొగాకు వ్యాపారం, కొన్ని వందల కోట్ల వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। గోదావరి తీరాన ఉన్నటువంటి సారవంతమైనటువంటి భూముల్లో ఇవాళ పొగాకు పంటలు పండించి విషాన్ని మనలో వెదజల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది। ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది। మన సారవంతమైనటువంటి భూముల్లో విషతుల్యమైనటువంటి పొగాకును కాదు పండించటం, మనకు కావలసినటువంటి అన్నం, రొట్టె, దీనికి కావలసినటువంటి పంటలు మన సారవంతమైనటువంటి భూముల్లో పండించుకోవాల్సిన అవసరం ఉంది। ఇలాంటి వ్యవస్థ కోసం ఈ మద్యపానానికి వ్యతిరేకంగా మనం అందరం పోరాడాల్సిన అవసరం ఉంది। दोस्तों और साथियों, ये आर्थिक मुद्दे और सामाजिक मुद्दे हमारे न्यू डेमोक्रेसी, ये नेता लोग आपको और अच्छी तरह समझा सकते हैं, लेकिन मैं आज आपके सामने खड़ा हूं एक साधु के कपड़े में, सन्यासी के कपड़े में। मैंने धर्माचार्यों के बीच में देखा है, ये जो धर्म के ठेकेदार, मजहब के ठेकेदार, ये मंदिर, मस्जिद, गुरुद्वारा और चर्च, ये सब के सब मैंने अंदर जाकर के देखा। ये सब के सब ठगने वाले, बेवकूफ बनाने वाले। वो कहते हैं मंदिर में देवड़ू बैठा है, देवड़ू, वो पत्थर का देवड़ू, वो खाता नहीं, वो बोलता नहीं, वो एक कदम चलता नहीं, उसके आगे हाथ जोड़ो बोलते। वो तुम्हारा मनोकामना पूरा करेगा, वो अपने सिर के ऊपर से मक्खी भी नहीं उड़ा सकता। वो देवड़ू, उसको बोलते हैं वो भगवान, वो परमात्मा। वो कैसा परमात्मा? उसकी दलाली करता है, एजेंट बन गया। जो पुजारी बैठा है, जो मुल्ला बैठा है, जो पादरी बैठा है, जो गुरुद्वारे के अंदर ग्रंथी बैठा है, ये सब के सब धर्म जितने हैं मैंने अंदर से देखा है सबको जा करके। ये सब ठगने के अड्डे हैं, बेवकूफ बनाने की दुकान है, लोगों को अफीम खिलाने की चीजें हैं। ये जो धर्म के नाम पर व्यापार हो रहा है, हिंदू को मुस्लिम से लड़ाओ, मंदिर को मस्जिद से लड़ाओ, चोटी को दाढ़ी से लड़ाओ, और इस प्रकार से आतंकवाद, लूट खसोट, इसका व्यापार करो। आज मैं कहना चाहता हूं, यदि आप मुक्ति चाहते हैं, लिबरेशन चाहते हैं, तो सड़े गले तथा कथित सांप्रदायिक धर्म से छुटकारा लीजिए। किसी को कोई मंदिर जाने की जरूरत नहीं, किसी को मस्जिद, कोई गुरुद्वारा, कोई चर्च
कोई जाने की जरूरत नहीं। तुमको चर्च चाहिए, मंदिर चाहिए, तुमको देवड़ू चाहिए, तो तुम्हारा शरीर जो परमात्मा ने बनाया, ये एक एक के पास जो जो मंदिर है, ये आपका शरीर, आपका हृदय, आपका मन, ये सबसे पवित्रतम मंदिर है। उस देवड़ू को याद करना है तो अंदर करो। उसको नारियल फोड़ने का कोई जरूरत नहीं, उसको फूल चढ़ाने का जरूरत नहीं, उसमें कोई मिडिल मैन पंडित पूजा करने वाले का कोई जरूरत नहीं। अपने आप को ताकतवर करो। अन्याय से लड़ना ये सबसे बड़ा धर्म है। विषमता से लड़ना, जातिवाद को मिटाना, औरतों को बराबरी दिलाना, नशा मुक्त समाज बनाना, ये ही तो धर्म है। उस धर्म के ऊपर यदि हम चलेंगे, हम अंदर से एम्पावर होंगे। ये बाहर का जो मंदिर मस्जिद, इसको चूना, सीमेंट, ईंट, पत्थर से बनाया जाता है। इस मंदिर को परमात्मा खुद बनाता है। इस मंदिर की पवित्रता को समझोगे और इसके अंदर अपने आप को संकल्प की शक्ति जगाओगे तो बाहर के मंदिर से छुटकारा मिलेगा। भाग्यवादी नहीं रहोगे कि परमात्मा ने तुम्हें गरीब बनाया क्योंकि पिछले जन्म के कर्म तुमने कोई पाप किए। ये झूठ बात है। हम बराबरी लेके रहेंगे और बराबरी लेने का अधिकार परमात्मा हमको देता है, क्योंकि सूरज की रोशनी हम सबके लिए बराबर है। सांस लेने की हवा हम सबके लिए बराबर है। बरसात की बूंद हम सबके लिए बराबर है। परमात्मा की सृष्टि में सब बराबरी का सिद्धांत है, लेकिन चालाक मनुष्यों ने अपने नाम पर, अपने तौर तरीके से रीति रिवाज बनाकर ठगने के लिए हमको हिंदू और मुसलमान में बांट दिया। हम सब इंसान हैं। कहते वो मंदिर पवित्र है, जबकि ये मंदिर सबसे पवित्र है। सबके पास एक एक मंदिर है। एक एक मंदिर जो आपके पास है, इसका कीमत कितना है बताइए? एक एक मंदिर जो आपके पास है, इसका कीमत कई लाख करोड़ रुपए से भी ज्यादा है। और वो मंदिर तो छोटा सा मंदिर 2-4 लाख का होगा, और आपके पास जो मंदिर है इसका तो कोई कीमत भी नहीं है। दुनिया के सारे मंदिर इकट्ठे कर लो, दुनिया के, और सारे मस्जिद, सारे चर्च, सारे गुरुद्वारा एक तरफ, और तो भी आपका अकेला एक मंदिर अपना, वो उससे ज्यादा कीमती, उससे ज्यादा पवित्र है। మిత్రులారా, నేను ఒక సన్యాసి రూపంలో ఇక్కడ మీ ముందు నిలబడి ఉన్నాను. నేను అనేక దేవాలయాలు, మసీదులు, మందిర్లు, గురుద్వారాలు, చర్చిలు అనేకం నేను వెళ్ళాను. వాటన్నిలోకి వెళ్ళాను. వాటన్నిటి లోతుపాతులు ఏంటి అనేటువంటిది, మంచి చెడులు ఏంటి అనేటువంటిది నేను స్వయాన వాటన్నిటిని పరిశీలించడం అనేటువంటి జరిగింది. దేవుడు అనేటువంటి వాడు ఎక్కడో లేడు. దేవుడికి కొబ్బరికాయ కొట్టడం, ప్రార్థన చేయటం, మసీదులో, గురుద్వారాలో మరొకటో అవసరం లేదు. వాటన్నిటికి మించినటువంటి మానవుడు ఇక్కడ ఉన్నాడు. ఒక మనిషి యొక్క శరీరం ఏదైతే ఉందో, మనిషి యొక్క హృదయం ఏదైతే ఉందో, మనిషి యొక్క ఆలోచన ఏదైతే ఉందో, మనిషి యొక్క సంకల్పం ఏదైతే ఉందో, ఇది వాటన్నిటికంటే పెద్దది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. కానీ దేవుడికి ఒక మధ్యవర్తి, పూజారో, మరొకరో రకరకాల పేర్లతో ఉన్నటువంటి మధ్యవర్తులు ఈ రోజు మనకు అవసరం లేదు. వాటన్నిటి పేరుతో, మతాల పేరుతో ఒక మతానికి మరొక మతానికి ఈ రోజు తగాదా పెడుతున్నారు, వైషమ్యాలు తీసుకొస్తున్నారు, చాలా సమస్యలు సృష్టిస్తున్నారు. వాటన్నిటికీ వ్యతిరేకంగా మానవులు నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాళ్లతోనో ఇటుకలతోనో కట్టేటువంటి మసీదులు, మందిరాలు, వాటి ఖరీదెంత? అవి కొన్ని లక్షలు కావచ్చు. కానీ ఈ రోజు ఒక హృదయం, మానవుడు యొక్క శరీరం, హృదయం, సంకల్పం, ఆలోచన, ఇది వెలకట్టలేనటువంటిది. ఇది ఎన్ని లక్షలని కూడా ఎవరు చెప్పలేనటువంటిది. ఇది చాలా విలువైనటువంటిది. దీన్ని నికార్సుగా, నిక్కచ్చిగా దీన్ని తయారు చేసినప్పుడు మాత్రమే సరైనటువంటి మానవులుగా మనం ఉండగలుగుతాం. ఈ మొత్తం ఏదైతే మరి మత్తు పదార్థాలు కావచ్చు, మరొకటి కావచ్చు, అనేక రకాల మతాల అంతరాలు, వైషమ్యాలు కావచ్చు, అవన్నీ ఈరోజు మానవులకు అవసరం లేదు. అవన్నీ కూడా గురుద్వారాలు, చర్చిలు, మసీదులు, మరొకటి మందిరాలు అన్ని ఒకవైపు ఉంటే మన మానవుడు యొక్క మన ఆలోచన, మన పరివర్తన
మనం అందరం కూడా మనం ఒక పక్షాన మనం సరైనటువంటి ఆలోచనతో మనం సంకల్పంతో నిలబడ్డప్పుడు వాటికి మించినటువంటి విలువ మనకే ఉంటది అనేటువంటిది నేను స్పష్టం చేయదలుచుకున్నాను. కనుక ఆ సంకల్పం ఏం చేయాలనేటువంటిది కూడా మనిషి సంకల్పం ద్వారా మాత్రమే సాధ్యమైద్ది అనేటువంటిది నేను మీకు స్పష్టం చేయదలిచాను. मेरे पास समय नहीं है ज्यादा, लेकिन मैं आपको बताना चाहता हूं, आप नया समाज बनाना है तो नया इंसान बनना पड़ेगा। झूठ बोलना बंद कर दो, कोई किसी की हिंसा करना बंद कर दो, कोई किसी भी प्रकार से कड़वे शब्द भी बोलना बंद करो। मानव मानव सबको बराबर प्यार करो। इंसान इंसान एक परिवार, कोई काले गोरे का भेद नहीं, औरत आदमी का भेद नहीं, ऊंची जात छोटी जात का भेद नहीं, और गरीब और अमीर का कोई भेदभाव हम स्वीकार नहीं करेंगे। ये खाई को पाट के दिखाना है। आज सारी दुनिया में 62 लोग 62% उनके पास आधी दुनिया की दौलत, आधी आबादी दुनिया की एक तरफ, और 62 लोगों के पास उससे ज्यादा दौलत इकट्ठी हो गई। ये आज चौड़ा होता जा रहा, बढ़ता चला जा रहा, इसको हमें रोकना है। और इसके लिए आपकी पार्टी, आपके नेता, आपका सांस्कृतिक कार्यक्रम, ये सब कुछ आप जगाइए, जगिए और इसको बदल करके रख दीजिए। लेकिन बदलेंगे तब जब खुद बदलेंगे अंदर से। अंदर से खुद बदलिए, समाज को बाहर से बदलिए। हिंसा मुक्त समाज चाहिए, दुनिया चाहिए। शोषण मुक्त समाज दुनिया चाहिए। विषमता मुक्त समाज और दुनिया चाहिए। विषमता, असमानता ये हिंसा है, ये वायलेंस है, स्ट्रक्चरल वायलेंस। कास्ट सिस्टम इज स्ट्रक्चरल वायलेंस। गरीब अमीर के बीच की खाई स्ट्रक्चरल वायलेंस। जन्म से सब बच्चे को एक जैसी पढ़ाई नहीं मिलती, वो स्ट्रक्चरल वायलेंस है। तो वायलेंस फ्री सोसाइटी वर्ल्ड बनाना, ये हमारी न्यू डेमोक्रेसी, इसका नारा, इसका सिद्धांत, इसको हमें लागू करना है मिलकर के। ये आज मैं आपका आह्वान करने के लिए आया हूं। మిత్రులారా, ఈరోజు మంచి మానవులుగా మనుషులు తయారు కావాల్సిన అవసరం ఉంది. నీతిగా మనుషులు అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అబద్ధాలు చెప్పకుండా ఒక స్వచ్ఛమైనటువంటి మనుషులుగా మనుషులు మారాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు అంతరాలు లేనటువంటి సమాజం కోసం మనుషులు పోరాడాల్సిన అవసరం ఉంది. మనుషులు ప్రేమించేటువంటి, మనుషుల మీద ప్రేమ తత్వం కలిగినటువంటి మనుషులుగా మనుషులు అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. హింసకు వ్యతిరేకంగా మనుషులు పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వ్యవస్థీకృతమైనటువంటి హింస అనేక అంతరాలను తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. మనుషులకు మనుషుల మధ్య అంతరాలు తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. కులాలకు మధ్యన అంతరాలు తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. మహిళల పురుషుల సమానత్వం కోసం కూడా మరి మనుషులుగా మరి అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒక వ్యవస్థీకృత హింస ఏదైతుందో ఆ హింసకు వ్యతిరేకంగా మనుషులు ఒక అభివృద్ధి చెందినటువంటి మనుషులుగా మారాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు గుర్తు చేయదలిచాను. मैं छत्तीसगढ़ के बस्तर के इलाके में जगदलपुर, कोंटा, सुकमा, दंतेवाड़ा, बीजापुर, नारायणपुर, इस सारे इलाके में मैं आदिवासियों में जाता हूं। वहां पर जुल्म हो रहा, वहां पर सीआरपीएफ के जवानों को हमारे ऊपर छोड़ करके और गरीब लोगों को मारा जा रहा है, निर्दोष लोगों को मारा जा रहा है। 5 से 10 हजार गरीब आदिवासी जेलों में सड़ रहे हैं। छत्तीसगढ़, झारखंड, उड़ीसा के जेलों में उनका कोई कसूर नहीं है। हमें उनको आजाद कराना है। और मैं सीआरपीएफ के जवानों से कहना चाहता हूं, तुम भी गरीब किसान के बेटे हो, तुम दूसरे गरीब के ऊपर बंदूक चलाते हो, तुमको सोचना चाहिए। क्यों मार रहे हो तुम? बोलो अपनी सरकार से, दिल्ली की सरकार से, कि तुम पाकिस्तान से बात कर सकते हो। पठानकोट के ऊपर हमला किया, एयरबेस के ऊपर हमला किया पाकिस्तान ने, फिर भी उनका जेआईटी, जॉइंट इन्वेस्टिगेशन टीम बुला करके, और तुम उससे दोस्ती करना, बातचीत करना, समाधान करना चाहते हो। चाइना से तुम बातचीत कर सकते हो, नागालैंड वालों से तुम बातचीत कर सकते हो,
तो हिंदुस्तान के अपने माओवादी, नक्सलवादी, उनको यदि कोई गुस्सा है, आदिवासियों को गुस्सा है, उनके साथ बातचीत करके समाधान क्यों नहीं करते? तुम एयरड्रोम बनाओगे, हमें पता है ये एरोड्रम ये यहां के लिए नहीं बनेगा, ये वहां पर चढ़ाई करने के लिए, एयरफोर्स को उतारने के लिए, इसके लिए बनाने की योजना बना रही है केंद्र की सरकार। तुमको एयरड्रम बनाना है, उससे पहले तुम बातचीत करके समाधान करके दिखाओ। मैंने बातचीत करने में मदद की थी। पी चिदम्बरम होम मिनिस्टर ने मुझे कहा था आप बातचीत कराइए, और मेरे कहने पर चेरुकुरी राजकुमार उर्फ आजाद ने अपनी दस्तखत से मुझे चिट्ठी भेजा, स्वामी जी हमें आपके ऊपर विश्वास है। वो 72 घंटे के लिए कह रहा है होम मिनिस्टर, हम 72 दिन के लिए तैयार हैं, हम 3 महीने से 6 महीने के लिए तैयार हैं युद्ध विराम करने के लिए। सरकार को बोलो अपना डेट डिक्लेयर करे, हम भी डिक्लेयर करेंगे। दोनों तरफ कोई हथियार नहीं उठेगा, बातचीत से समाधान होगा तो हो जाएगा, और नहीं समाधान होगा तो लड़ाई जारी रहेगी। लेकिन उसको मार डाला, फेक एनकाउंटर में मार डाला। आज मैं पूछना चाहता हूं कितने लोगों को मारोगे, कैसे मारोगे? वो बातचीत के लिए तैयार होके आया, वो नौजवान आजाद, सब सीपीआई एमएल की माओइस्ट की तरफ से उसको तुमने मार डाला। मैं कहना चाहता हूं ये विश्वासघात किया, तुमने शांति वार्ता की हत्या की। अभी मैंने मोदी को परसों कल चिट्ठी लिखा हूं, कल, कि तुम्हारे नेतृत्व में तुम्हें हिम्मत है, बातचीत की शुरुआत करो। उनकी तरफ से भी बातचीत के लिए तैयार होंगे लोग। ये हत्या और हिंसा और प्रतिहिंसा का दौर बंद होना चाहिए। गरीब निर्दोष आदिवासियों को मार रही है हमारी पुलिस और सरकार, और कोई दूसरा भी मारता हो, कोई नक्सलवादी भी मारता हो, मैं उसकी भी निंदा करता हूं। किसी भी निर्दोष व्यक्ति की कोई हत्या नहीं होनी चाहिए। हमें पूरी ताकत के साथ हिंसा की संस्कृति को बंद करके बातचीत के द्वारा समाधान का रास्ता निकालना चाहिए। और आदिवासियों के जल, जमीन, जंगल, उनके मिनरल वेल्थ, इसका स्वामित्व कानून के हिसाब से तुम दोगे तो कोई भी कहीं पर भी कोई हिंसा की जरूरत नहीं होगी, कोई सलवा जुडूम की जरूरत नहीं होगी। किसी को छत्तीसगढ़ से उजड़ करके आंध्रा के तेलंगाना में आकर के बसने की जरूरत नहीं होगी। सब अपने अपने गांव में रहेंगे, अपने अपने घर में रहेंगे और चैन की बंसी बजाएंगे और बड़े खुशहाल पहाड़ और जंगल के बीच में नाचेंगे और गाएंगे। ये हमारा एक मनोकामना है, ये हमारी मांग है। इसके ऊपर केंद्र की, मोदी की सरकार को अमल करके दिखाना चाहिए। మిత్రులారా, ఆర్థిక విషయాలకు సంబంధించి, సామాజిక విషయాలకు సంబంధించి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మీకు చాలా బాగా మీకు చెప్పగలదు అనేటువంటిది నాకు తెలుసు. ఈరోజు ప్రపంచంలో ఒక 62 మంది చేతుల్లోనే మొత్తం సగం ప్రపంచానికి మించినటువంటి సంపదంతా వాళ్ళ చేతుల్లో కేంద్రీకరించబడినటువంటి ఒక వ్యవస్థలో మనం ఉన్నాం. నేను అనేక ప్రాంతాలు తిరుగుతున్నాను. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా తదితర ప్రాంతాల్లో ఈ రోజు పెద్ద ఎత్తున హింస జరుగుతున్నటువంటి పరిస్థితిని నేను చూశాను. అనేక వేలాది మంది ఆయా రాష్ట్రాల్లో జైళ్లలో మగ్గుతున్నటువంటి పరిస్థితిని నేను చూశాను. నేను చిదంబరం ద్వారా నేను శాంతికి సంబంధించి ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. చిదంబరం కోరిన మీదట నేను మావోయిస్టులతో శాంతి సంప్రదింపుల కోసం నేను ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. చెరుకూరి రాజ్కుమార్ ఆజాద్ ద్వారా మరి వచ్చినటువంటి లేఖల ద్వారా శాంతి కోసం ప్రయత్నం చేస్తే ఆయనను బూటకపు ఎన్కౌంటర్ లో హతమార్చినటువంటి పరిస్థితి నాటి ప్రభుత్వం చేసినటువంటి స్థితి మనం చూసాం. ఈ రోజు కూడా మోదీకి నేను నిన్ననే ఉత్తరం రాశాను. హింసకు వ్యతిరేకంగా శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి తగినటువంటి చర్యలు తీసుకోమని చెప్పి నేను కోరటం అనేటువంటి జరిగింది. ఆ రోజు ప్రభుత్వం కోరిన మీదట 72 గంటలు కాదు 72 రోజులు కూడా మేము కాల్పుల విరమణకు ఉండి మేము శాంతిని స్థాపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరి ఆ రోజు మావోయిస్టులు హామీ ఇచ్చినటువంటి పరిస్థితిని, మరి చాలా విశ్వాసఘాతకమైనటువంటి పరిస్థితికి ప్రభుత్వం ఆ రోజు పాల్పడ్డటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ రోజు కూడా పఠాన్ కోట్ మీద
పాకిస్తాన్ గురించి ఇంతగా చెప్తున్నటువంటి మీరు, మరి విదేశీ సైన్యాలు విదేశీ ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నటువంటి మీరు, అలాంటి విదేశీ శత్రువులని చెప్పేటువంటి వాళ్లతో, పఠాన్కోట్ పై దాడి చేసినటువంటి వాళ్లతో మీరు శాంతి చర్చలు జరుపుతారు, సంప్రదింపులు జరుపుతారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్లతో మీరు ఎందుకు చర్చలు జరపరు, మీరు ఎందుకు సంప్రదింపులు జరపరు అని చెప్పి నేను మోడీ ప్రభుత్వాన్ని కూడా, మరి పాలకులను కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా చర్చలు జరిపి ఈ చట్టాలకు అనుగుణంగా, ఈ రాజ్యాంగానికి అనుగుణంగా అందరూ సమాన సౌభ్రాతృత్వంతో వాళ్ళకు హక్కులు ఉండేటువంటి విధంగా పరిస్థితులు కల్పిస్తే హింసకు మార్గం లేనటువంటి స్థితిని ఏర్పరచొచ్చని చెప్పి మరొకసారి నేను మోడీ దృష్టికి తీసుకురావటం జరిగింది. अब अपनी बात को खत्म करूंगा. आप सब एक बार सब मुट्ठी बंद कीजिए. ये अलग अलग उंगली पतली पतली नहीं रहनी चाहिए, एक मुक्का बनना चाहिए. एकता, संगठन, गरीब का, आदिवासी, किसान, मजदूर, सबका. और मुट्ठी बंद करके मैं कहूंगा, कमाने वाला आप कहेंगे खाएगा, लूटने वाला जाएगा और नया जमाना आएगा. స్వామి గారు కోరుతున్నారు, మన 4 ఏళ్లు విడివిడిగా ఉంటే వీటికి బలం ఉండదు, శక్తి ఉండదు. కానీ 5 ఏళ్లను మనం పిడికిలిగా గట్టిగా బిగిస్తే దీంట్లో చాలా పెద్ద శక్తి అనేటువంటిది ఉంటది. ఆ రకంగా మీరందరూ కూడా పిడికిలి బిగించి నినాదం ఇవ్వాలని చెప్పి మరొకసారి స్వామి గారు కోరుతున్నారు. కమానే వాలా అంటే జాయేగా, లూటనే వాలా नहीं, कमाने वाला खाएगा. कमाने वाला खाएगा, लूटने वाला जाएगा और एक नया जमाना నయా आएगा. జమానా ఆయేగా. ఈ 3 నినాదాలు ఇవ్వమని చెప్పి స్వామి గారు కోరుతున్నారు. మీరందరూ కూడా అర్థమైన వాళ్ళందరూ గొంతు కలపాల్సిందిగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. कमाने वाला ఖాయేగా, खाएगा, తింటాడు. కమానే వాలా అంటే కష్టపడేవాడు తింటాడు, సంపాదించేవాడు తింటాడు. లూటనే వాలా అంటే దోపిడీ చేసేవాడు పోతాడు. వాడు దోపిడీ చేసేవాడు పోవాలి అనేటువంటిది. और तब नया जमाना కొత్త వ్యవస్థ రావాలి అనేటువంటిది. रावाले. कमाने वाला ఖాయేగా, कमाने वाला ఖాయేగా, कमाने वाला ఖాయేగా, लूटने वाला जाएगा, लूटने वाला जाएगा, नया जमाना आएगा, नया जमाना आएगा. मैं पूछूंगा कौन लाएगा, आप कहेंगे हम हम लाएंगे, कौन लाएगा, हम लाएंगे, कौन लाएगा. हम लाएंगे. धन्यवाद. ధన్యవాదాలు. इनकलाब, जिंदाबाद, इनकलाब. जिंदाबाद. और बोल दो मोहन भागवत को, बोल दो अमित शाह को, और बोल दो रामदेव को, बाबा रामदेव को, हम तुम्हारा ब्रांड का भारत माता का जय नहीं बोलेंगे. तुम आरएसएस के दलाल देश को बांटना चाहते हो हिंदू मुसलमान के नाम पर, तुम बांटना चाहते हो धर्म के नाम पर, सांप्रदायिकता के नाम पर. हम तुम्हारे ब्रांड का भारत माता नहीं मानते. तुम्हारा जो अंडरवेयर और निकर पहनने वाला भारत माता हमको नहीं चाहिए. भारत माता का जय का मतलब होना चाहिए ये हमारी माँ, बहन, बेटी है. इनका जिस दिन अधिकार होगा उसको हम कहेंगे इनका जय हो रहा है. इसलिए तुमने नकली भारत माता बनाया हुआ है. तुम्हारा वंदे मातरम भी नकली है. असली होता है गरीब का हक दिलाना. यह है देश के अधिकार के लिए लड़ना, और उसके लिए हम लड़ेंगे. रोहित वेमुला एक्ट बनवाएंगे और दलित को पूरा अधिकार दिलाएंगे, और पूरी ताकत के साथ जेएनयू के कन्हैया कुमार और सारे स्टूडेंट्स, पूरे यूनिवर्सिटीज, कॉलेज, उनको एक करके पूरे देश में एक क्रांति का, इनकलाब का शंखनाद करेंगे. రామ్దేవ్ బాబాలు, అమిత్ షాలు తదితర మతోన్మాదం పేరుతో అనేక మంది ప్రచారం చేస్తున్నటువంటి భారతదేశం గురించి కాదు, కేవలం మరి బుడ్డగోజులు పెట్టేటువంటి భారతదేశం మాకొద్దు. పూర్తి మరి కవచం ఉన్నటువంటి భారతదేశం అంటే సంపూర్ణమైనటువంటి స్వతంత్ర అధికారం కలిగినటువంటి భారతదేశం మాకు కావాలని చెప్పి వాళ్ళకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నకిలీ వందే మాతరం నినాదాలు మీరు ఇవ్వటం వల్ల ఫలితం లేదు. నిజమైనటువంటి దేశభక్తితో మేము పోరాడతామని చెప్పి వాళ్లకు చాటి చెప్పాలని చెప్పి స్వామి గారు మరొకసారి మనందరికీ గుర్తు చేస్తూ వారి ఉపన్యాసాన్ని ముగించారు.